Hi guys, welcome back to our YouTube channel. సో ఇది ప్రైజ్ యాక్షన్ సిరీస్లో సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియోకి మంచి వ్యూవర్షిప్ అనేది వచ్చింది. అండ్ ఇంకెవరన్నా ఫస్ట్ వీడియో వాచ్ చేయకపోతే ఫస్ట్ ఈ పార్ట్ 1 వాచ్ చేసి ఇప్పుడు పార్ట్ 2 వీడియో చూడండి. సో మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అట్లీస్ట్ 100 లైక్స్ అనేది ఇవ్వండి. సో ఫస్ట్ మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ మనం ప్రైజ్ యాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. సో ప్రైజ్ యాక్షన్ ఎందుకు ఇంపార్టెంట్, అండ్ ప్రైజ్ యాక్షన్ అంటే అదొక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకోవాలనేదే ఈ ప్రైజ్ యాక్షన్ సిరీస్. సో ఈ సిరీస్ మీరు కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత మీ అందరికీ ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటో ఐడియా వస్తుంది. అండ్ మీరు అందరూ కూడా ప్రైజ్ని రీడ్ చేయగలుగుతారు, అది నా గ్యారంటీ. అండ్ సెకండ్ థింగ్ మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రైజ్ యాక్షన్ వర్సెస్ ఇండికేటర్స్. సో మనం ప్రైజ్ యాక్షన్ని ఎందుకు యూజ్ చేస్తాం కంపేర్ టు ఇండికేటర్స్, ఎందుకంటే ఇండికేటర్స్ అన్నీ లాగింగ్ అన్నమాట. సో ప్రైజ్ ఈజ్ సుపీరియర్. సో ప్రైజ్ మీదనే ప్రైజ్ యాక్షన్ ఇండికేటర్స్ అన్నీ డిపెండ్ అవుతాయి. సో అందుకు మనకు ప్రైజ్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్ కంపేర్ టు ఇండికేటర్స్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్. మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. సో మార్కెట్లో 3 టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటేమో అప్ ట్రెండ్, ఇంకోటి డౌన్ ట్రెండ్, అండ్ సైడ్ వేస్ మార్కెట్. సో మనకి 3 స్ట్రక్చర్స్ అనేటివి అర్థమైతే ప్రైజ్ యాక్షన్లో ఆల్మోస్ట్ 50% మీకు అర్థమైపోయినట్టే. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే, సో ఫస్ట్ పాయింట్, చాలామందికి ఉండే డౌట్, నాకు కూడా ఉండేది. సో ఎప్పుడైతే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేశానో సో నాకు ఈ డౌట్ చాలా రోజులు ఉంది. ఇది అర్థం చేసుకోవడానికి నేను చాలా వీడియోస్ అనేది రిఫర్ చేసిన. సో ఇది నార్మల్ బేసిక్ డౌట్, స్టార్ట్ చేసే ప్రతి బిగినర్కి ఉంటుంది ఈ డౌట్. సో డౌట్ ఏంటంటే సో మార్కెట్ ప్రైస్ అనేది ఎందుకు ఇలా స్ట్రక్చర్డ్ మేనర్లో పెరుగుద్ది, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఎందుకు పెరుగుద్ది మార్కెట్ స్ట్రక్చర్. సో ఇది నాకు అర్థం కాలేదు స్టార్టింగ్. ఎందుకు ప్రైజ్ ఇలా స్ట్రేట్గా ఎందుకు పెరగదు, సో ఎందుకు కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఎందుకు పెరుగుద్ది అనే డౌట్ నాకు ఉండేది. సో దీని వెనకాల మెయిన్ కాన్సెప్ట్ అనేది ఉంది, ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్ అనేది. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు పక్కా మీ ట్రేడింగ్లో చాలా వరకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ ఈ స్ట్రక్చర్ ఎందుకు ఫామ్ అవుద్దంటే, సో మనకి మార్కెట్లో ఎన్ని టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు, ఎన్ని టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారో అర్థం కావాలి. సో ఫస్ట్ వచ్చేసి స్కాల్పర్స్. సో ఈ స్కాల్పర్స్ అనే వాళ్ళు ఉంటారు. సెకండ్ వచ్చేసి ఇంట్రాడే ట్రేడర్స్. అండ్ థర్డ్ వచ్చేసి స్వింగ్ ట్రేడర్స్. ఫోర్త్ వచ్చేసి పొజిషనల్ ట్రేడర్స్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి షార్ట్ టర్మ్ ట్రేడర్స్. అండ్ సిక్స్త్ వచ్చేసి లాంగ్ టర్మ్ ట్రేడర్స్. లాంగ్ టర్మ్ వీళ్ళు ట్రేడర్స్ అంటారు, ఇన్వెస్టర్స్ అంటారు. సో వీళ్ళిద్దరిని మనం ఇన్వెస్టర్స్ అనుకుందాం. సో ఇన్ని టైప్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి జరుగుతాయి. సో వీళ్ళందరి సైకాలజీ మనం అర్థం చేసుకుంటే, స్కాల్పర్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, సో వాళ్ళకి 5 to 10 పాయింట్స్ వస్తే చాలు ఒక ట్రేడ్లో. అండ్ వీళ్ళ టైం డ్యూరేషన్ వచ్చేసి 5 minutes to 10 minutes ఇంతే ఉంటుంది వాళ్ళ ట్రేడ్. ఎంట్రీ ఎగ్జిట్ టైం డ్యూరేషన్ అనేది మినిమం 5 minutes, మ్యాక్సిమం 10 minutes, అండ్ మినిమం కూడా లెస్ దెన్ 1 minute కూడా ఉండొచ్చు. సో బిట్వీన్ 0 to 10 minutes, 0 to 10 minutes వీళ్ళ ప్రైస్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. మినిమం 0 to 10 minutes అనేది వీళ్ళ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇంట్రాడే ట్రేడర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి కావాల్సిన పాయింట్స్ ఏంటంటే 10 points to 30 points, అండ్ వీళ్ళ టైం డ్యూరేషన్ వచ్చేసి ఇంట్రాడే అంటే ఆల్మోస్ట్ 6.5 hours. అంటే ఏ రోజైతే వాళ్ళు పొజిషన్ తీసుకుంటారో ఆ రోజే వాళ్ళు క్లోజ్ చేస్తారు. సో వాళ్ళని ఇంట్రాడే ట్రేడర్స్ అంటాం, లైక్ నాలాగా. సో నేను కూడా ఇంట్రాడే ట్రేడర్ని. అండ్ స్వింగ్ ట్రేడింగ్ అంటే వీళ్ళకి ఒక 50 points to 100 points కావాలి. అండ్ వీళ్ళు 1 week 2 weeks అలా హోల్డ్ చేస్తారు వాళ్ళ పొజిషన్ని, ఓకేనా. అండ్ పొజిషనల్ ట్రేడర్స్ కూడా సేమ్ లైక్ స్వింగ్ ట్రేడర్సే. సో వీళ్ళు ఇంకొంచెం హయ్యర్ పాయింట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, మినిమం 50 to 150 200 points అలా. అండ్ వీళ్ళ డ్యూరేషన్ వచ్చేసి 3 weeks 2 weeks 4 weeks అలా డిపెండ్
మోర్ దెన్ 2 weeks ఆర్ లైక్ 1 weekలో కూడా క్లోజ్ చేస్తారు. సో ఒక టైం పీరియడ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది పొజిషనల్ ట్రేడర్స్ది. అండ్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ఒక 100 points నుండి 300 అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీళ్ళ డ్యూరేషన్ వచ్చేసి 1 month to 3 months అలా హోల్డ్ చేస్తారు వీళ్ళ పొజిషన్. సో లాంగ్ టర్మ్ ట్రేడర్స్ గురించి వచ్చేసి వీళ్ళకి మోర్ దెన్ 300 points to 500 points అండ్ వీళ్ళ టైం డ్యూరేషన్ వచ్చేసి 6 months, 8 months, 1 year వరకు కూడా వీళ్ళు వెయిట్ చేస్తారు. టైప్ ఆఫ్ ట్రేడర్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి, సో మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో టైప్ ఆఫ్ ట్రేడర్స్ అర్థమైనాక మీరు సెకండ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సప్లై అండ్ డిమాండ్. సప్లై అండ్ డిమాండ్ మీరు అర్థం చేసుకోవాలి. సో మార్కెట్లో ఇప్పుడు సప్లై ఎక్కువ ఉందనుకోండి, డిమాండ్ అనేది తగ్గుద్ది. సో సప్లై తక్కువ ఉంటే డిమాండ్ అనేది పెరుగుద్ది. సేమ్ అలానే ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్కి డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, సో స్టాక్ ప్రైస్ అనేది పెరుగుద్ది. ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్కి డిమాండ్ తక్కువ ఉంటే స్టాక్ ప్రైస్ అనేది పడుతుంది. ఓకేనా? సో ఇది డిఫరెన్స్. సో స్టాక్ పెరుగుతుంది అంటే దానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ సప్లై తక్కువ ఉంది. సో అమ్మే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, కొనే వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. కొంచెం రేట్ ఎక్కువైనా కానీ కొనడానికి రెడీగా ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం టైప్ ఆఫ్ ట్రేడర్స్ మనకు అర్థమైపోయింది కదా. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. సో ఏదైనా ఒక స్టాక్ ఇప్పుడు 100,000 రూపీస్ దగ్గర ఉందనుకుందాం. సో 1000 నుండి స్టాక్ అనేది 1200 దాకా వెళ్ళింది. 1200 దాకా వెళ్ళినాక సో మనం ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారని మాట్లాడుకున్నాం. స్కాల్పర్స్ ఉంటారు, ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారు, స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు, పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారు. సో ఎవరైతే ఇక్కడ 1000 రూపీస్ దగ్గర బై చేసిల్లో, సో స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఒక 10-20 పాయింట్స్ రాగానే వీళ్ళు బుక్ చేసుకుంటారు. ఇంట్రాడే ట్రేడర్స్ ఒక 30-40 పాయింట్స్ రాగానే బుక్ చేసుకుంటారు. సో స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తారు, కొంచెం పైకి రాగానే బుక్ చేసుకుంటారు. పొజిషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఇంకొంచెం మార్కెట్ పైకి రాగానే వాళ్ళు బుక్ చేసుకుంటారు. సో ఇక్కడికి అందరు అనేది ఎగ్జాస్ట్ అయిపోతారు. సో ఈ రేంజ్లో కొనడానికి ఎవరికి అంత ధైర్యం రాదు. సో ఇక్కడ ఏమవుద్దంటే డిమాండ్ అనేది తగ్గుద్ది. డిమాండ్ అనేది తగ్గి సప్లై అనేది పెరుగుద్ది, ఎందుకంటే అందరు అమ్మేస్తూ ఉంటారుగా. సో ఏ కొద్దీ ఏమవుతుంది, స్కాల్పర్స్, ఇంట్రాడే ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్, పొజిషనల్ ట్రేడర్స్ వీళ్ళందరూ ఏమవుతుంది, వీళ్ళందరూ వాళ్ళ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటారు. సో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారంటే షేర్స్ అమ్మేస్తూ ఉంటారు. సో షేర్స్ అమ్మేస్తే ఏమవుతుంది, సప్లై అనేది పెరుగుద్ది. సో మనం మాట్లాడుకున్న సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్లో సప్లై పెరిగితే ఏమవుద్ది, డిమాండ్ అనేది తగ్గుద్ది. సో ప్రైస్ అనేది పైకి వెళ్ళినప్పుడు కిందికి వస్తుంది. ఈ కిందికి ఎందుకు వస్తుంది, ఈ లెవెల్స్లో సప్లై అనేది ఎక్కువ ఉంది. సో అందుకు ప్రైస్ అనేది కిందికి వచ్చింది. దెన్ ఆఫ్టర్ ఏమవుతుంది, ఈ కొంచెం లెవెల్ లైక్ ప్రైస్ తగ్గిన తర్వాత ఇక్కడ కొంతమంది ఇంట్రెస్టెడ్ చూపిస్తారు. మళ్ళీ ఎవరు ఇంట్రెస్టెడ్ చూపిస్తారు, స్కాల్పర్స్. 2 పాయింట్స్ వస్తే చాలు మనకి ఈడికెళ్ళి ఒక 10 పాయింట్స్ వస్తే చాలు అన్నట్టు వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. సో ఇది మీకు బేసిక్గా సప్లై అండ్ డిమాండ్ అండ్ ప్రైస్ ఎందుకు ఇలా జిగ్జాగ్ మేనర్లో వెళ్తుందో అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? సో మనం ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్. సో క్యాండిల్ స్టిక్స్ మనం లాస్ట్ వీడియోలో బేసిక్స్ మాట్లాడుకున్నాం. సో క్యాండిల్ అనేది ఇప్పుడు 100 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం, 110 దగ్గర క్లోజ్ అయింది, ఐ అనేది 115 దాకా వెళ్ళింది, లో అనేది 90 దాకా వచ్చింది అనుకున్నాం. సో క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, సో 100 కంటే క్లోజ్ ఎక్కడ ఇచ్చింది, 100 కంటే ఎబోల్నే ఇచ్చింది. అండ్ ఎక్కడ దాకా వెళ్ళింది, 115 దాకా వెళ్ళింది, కింద డౌన్ సైడ్ 90 దాకా వచ్చింది. సో ఇది బాడీ అవుతుంది. సో ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇది గ్రీన్ క్యాండిల్ అవుతుంది. ఈ బాటమ్స్ అండ్ ఈ టాప్ అనేది ఇవి విక్ అవుతుంది, వీటిని విక్స్ అంటాం. ఓకేనా? సో స్టాక్ మార్కెట్లో మీరు క్యాండిల్ స్టిక్స్ ఎందుకు రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఫామ్ అవుతాయి అంటే, సో స్టాక్ మార్కెట్లో రోజు యుద్ధం అనేది జరుగుద్ది. సో ఈ వార్ అనేది జరుగుద్ది. ఈ వార్లో ఇద్దరు లైక్ ఈ వార్ ఎవరెవరు జరుగుద్ది అంటే
బయర్స్ అండ్ సెల్లర్స్, వీళ్ళకి యుద్ధం అనేది జరుగుతుంది. బయర్స్ డ్రెస్ కలర్ ఏంటి? గ్రీన్. సెల్లర్స్ డ్రెస్ కలర్ ఏంటి? రెడ్. సో ఒక రోజుకి ఎన్ని గంటలు వీళ్ళు యుద్ధం చేసుకుంటారు అంటే 6 hours 15 minutes యుద్ధం అనేది చేసుకుంటారు. మార్నింగ్ 9:15 to ఈవినింగ్ 3:30 వరకు. ఓకేనా? ఈరోజు అంటే ఆ రోజు యుద్ధం ఎవరు గెలిస్తే ఆ క్యాండిల్ వాళ్ళది. ఓకేనా? ఆ రోజు యుద్ధం ఎవరు గెలిస్తే ఆ క్యాండిల్ వాళ్ళది. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్లో గ్రీన్ ఆ రోజు బయర్స్ గెలిచిల్లు అనుకోండి, సో వాళ్ళు గెలిచిల్లని వాళ్ళ ప్రూఫ్ ఏంటి? సో ఆ రోజు క్యాండిల్ అనేది గ్రీన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సింపుల్. ఇది మీకు అర్థమైపోయిందిగా. సో ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళ యుద్ధం మీద కొంతమంది బెట్టింగ్ అనేది చేస్తారు, ప్రిడిక్షన్ అనేది చేస్తారు. సో ఏమి ఉంటాం? ప్రిడిక్షన్. సో ఈ ప్రిడిక్షన్ ఏంటంటే 1 minute ఉంటుంది, 5 minutes ఉంటుంది, 15 minutes ఉంటుంది, అండ్ ఆల్సో 1 hour ఉంటుంది. మన ఇష్టం ఏ టైం ఫ్రేమ్లో అంటే ఆ టైం ఫ్రేమ్లో ఉంటుంది. కానీ ఎక్కువ మంది యూజ్ చేసేది అయితే 5 minutes, 15 minutes, 1 hour. సో మనకి ఇప్పుడు 15 minutes పర్ డేకి ఎన్ని క్యాండిల్స్ ఫామ్ అవుతాయి? సో ఇప్పుడు 6 hours 15 minutes అంటే 75 క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే 15 minutes టైం ఫ్రేమ్ అయితే 25. అదే 1 hour క్యాండిల్స్ అయితే 6 క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్ అనుకుందాం. 5 minutes టైం ఫ్రేమ్. సో ఇటు దిక్కు బయర్స్ ఉంటారు. ఓకేనా? ఇటు దిక్కు బయర్స్ ఉంటారు అండ్ ఇటు దిక్కు సెల్లర్స్ ఉంటారు. ఓకేనా? సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ ఏమవుద్దంటే టైం స్టార్ట్ అవ్వగానే 9:15 అవ్వగానే ఏమవుద్దంటే ఇటు దిక్కు నుండి బయర్స్ వస్తారు, ఇటు సైడ్ నుండి సెల్లర్స్ వస్తారు. సో వీళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఎప్పటి వరకు చేసుకుంటూ ఉంటారు? 9:15, 9:16, 9:17, 9:18, 9:19, 9:20కి ఒక రౌండ్ అనేది అయిపోద్ది. అంటే 5 minutes టైం ఫ్రేమ్ ఒక రౌండ్ అనేది అయిపోద్ది. సో ఈ యుద్ధంలో సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వీళ్ళు ఒక 100 members వచ్చారు, వీళ్ళు ఒక 100 members అనేది వచ్చారు. సో వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ని డిఫీట్ చేశారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 5 minutes టైం ఫ్రేమ్ తర్వాత బయర్స్ అనేవాళ్ళు 90 members మిగిలారు, సెల్లర్స్ అనేవాళ్ళు 30 members మాత్రమే మిగిలారు. సో ఇక్కడ ఎవరు గెలిచినట్టు అంటే వీళ్ళు 70 members చనిపోయిళ్ళు, వీళ్ళు మాత్రం 10 members చనిపోయారు. అంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు గెలిచిళ్ళు. అంటే ఏ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది? గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లో ఎలా ఇప్పుడు లైక్ ఈ తక్కువ టైం ఫ్రేమ్లో కాకుండా ఇంకొంతమంది 15 minutes టైం ఫ్రేమ్లో ప్రిడిక్షన్ అనేది చేస్తారు. ఈ 15 minutesలో బయర్స్ గెలుస్తారని. ఇదంతా కొట్టుకున్న తర్వాత ఎవరు గెలిస్తే ఆ రోజు క్యాండిల్ వాళ్ళది. ఓకేనా? ఇలా మీరు సింపుల్గా అనేది అర్థం చేసుకోవాలి. అండ్ మీరు క్యాండిల్ స్టిక్స్లో 3 క్యాండిల్ స్టిక్స్ని గుర్తుపెట్టుకోవాలి. 3 మార్కెట్లో చాలా క్యాండిల్స్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు మనకి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్. ఓకేనా? దీనికి విక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా? దీన్ని ఏమంటారంటే మరుబోజు అని కూడా అంటారు, మరుబోజు క్యాండిల్. సెకండ్ క్యాండిల్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్. ఓకేనా? అండ్ థర్డ్ క్యాండిల్ వచ్చేసి డోజీ. ఈ 3 క్యాండిల్స్ మాత్రమే మీరు నేర్చుకోండి ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? సో ఈ మరుబోజు క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ ఫామ్ అయింది. అంటే మీకు ఏం తెలుస్తుంది? 5 minutes టైం ఫ్రేమ్లో అంటే మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది? ఈ 5 minutes టైం ఫ్రేమ్లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కొట్టుకుంటే ఇక్కడ లైక్ ఎవరు గెలిచారు? బయర్స్ గెలిచారు. ఎందుకు? స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, ఎలాంటి విక్స్ అనేది లేదు, సెల్లర్ ప్రెషర్ లేదు. అంటే ఇక్కడ 100 మంది రెండు సైడ్ నుండి వెళ్తే బయర్స్ అనేవాళ్ళు 5 members మాత్రమే చనిపోయారు, సెల్లర్స్ మాత్రం ఆల్మోస్ట్ 90 members చనిపోయారు. అంటే లైక్ ఎలాంటి ఫుల్ డామినెన్స్ ఉంది బయర్స్ది. సో ఇక్కడ ప్యూర్గా బయర్స్ మాత్రమే గెలిచారు. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సో ఇక్కడ ఓన్లీ బయర్స్ డామినేషన్ మాత్రమే ఉంది. సో ఇక్కడ మనం ఎలాంటి సెల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయం, ఎందుకంటే ఇంత బయర్స్ కంట్రోల్ తీసుకున్నాక సో మనం సెల్ ట్రేడ్ అనేది అసలు ప్లాన్ చేయం. సో ఇక్కడ ఏమైందంటే ఇది కూడా గ్రీన్ కలర్ ఫామ్ అయింది అనుకోండి. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ 5 minutes టైం ఫ్రేమ్లో అనుకున్నాం కదా, హాఫ్ టైం వరకు బయర్స్ అనేవాళ్ళు
మొత్తానికి ఓడిపోయారు. అంటే లైక్ వీళ్ళు ఒక 100 మెంబర్స్ ఉంటే 100లో ఒక 30 మెంబర్స్ 50 మెంబర్స్ దాకా చనిపోయారు, వీళ్ళు మాత్రం 10 మెంబర్స్ మాత్రమే చనిపోయారు. కానీ సెకండ్ హాఫ్లో ఏమైందంటే వీళ్ళున్న 50 మెంబర్స్ వీళ్ళ 70 మెంబర్స్ని చంపేసిళ్ళు. సో ఇక్కడ మళ్ళీ ఎవరు కంట్రోల్ తీసుకున్నారు? బయర్స్ అనే వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. అందుకే మార్కెట్ అనేది సెల్లర్స్ కిందికి వెళ్ళి దెన్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్లో మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ వాళ్ళే డామినేట్ చేసి సెకండ్ హాఫ్లో ఏమైందంటే బయర్స్ అనే వాళ్ళు డామినేట్ చేసి హయ్యర్ లెవెల్లో క్లోజ్ చేసారు మళ్ళీ ప్రైస్ని. ఓకేనా. డోజీ క్యాండిల్ ఏంటంటే ఇద్దరు సమానంగా కొట్టుకున్నారు. సో ఎవరిది ఇక్కడ విజయం కాదు, వీళ్ళు 100 మంది చనిపోయారు, వీళ్ళు 100 మంది చనిపోయారు, ఇక్కడ ఎవరు గెలవలేదు. సో మళ్ళీ ఏం చేస్తారంటే నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలవలేదు, ఇద్దరు శరీర సమానంగా లైక్ వీళ్ళు 100 మంది అయినా చనిపోయి ఉండాలి, వీళ్ళు 100 మంది అయినా చనిపోయాలి, లేకపోతే వీళ్ళు 50 మెంబర్స్ వీళ్ళు 50 మెంబర్స్ ఇద్దరు ఈక్వల్గా యుద్ధం చేసుకొని ఇద్దరు చనిపోయారు. సో అందుకే ఇది డోజీ క్యాండిల్ అంటాం. ఓకేనా. మీకు ఈ క్యాండిల్స్ అనేవి అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకి సో బేరిష్ కూడా అంతే. బేరిష్ ఎలా? ఇప్పుడు బేరిష్ క్యాండిల్స్ డ్రా చేస్తా. ఇది రెడ్ కలర్, ఇది రెడ్ కలర్, ఇది రెడ్ కలర్. ఓకే. దీన్ని ఇండెసిసివ్ క్యాండిల్ అంటాం. ఇండెసిషన్ క్యాండిల్ అని దీన్ని అంటాం. ఇదేమో బేరిష్ క్యాండిల్, ఇది ప్యూర్ బేరిష్ క్యాండిల్. ఓకేనా. సో మీకు ఈ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి అర్థమైందని అనుకుంటున్నా. సో మనం ఒకసారి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మొత్తం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే వార్, యుద్ధం. వార్ ఎవరెవరు జరుగుద్ది? బయర్స్, సెల్లర్స్. సో ఆ రోజు మార్కెట్లో లైక్ ఎవరు గెలుస్తారో ఆ రోజు క్యాండిల్ వాళ్ళది. సో క్యాండిల్ ఎలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి? గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే బయర్స్ గెలిచారు, రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే సెల్లర్స్ గెలిచారు. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. ఓకేనా. అండ్ యుద్ధం అనేది రోజుకి 6 hours 15 minutes అనేది జరుగుద్ది. సో ఇక్కడ యుద్ధంలో ఎవ్రీ 5 minutesలో మనం చూడవచ్చు, 1 minute చూడవచ్చు, 2 minutesలో చూడవచ్చు, ఏ టైం ఫ్రేమ్లోనైనా చూడవచ్చు. కానీ చాలామంది యూజ్ చేసే టైం ఫ్రేమ్ ఏంటంటే 5 minutes, 15 minutes, 1 hour. సో వీళ్ళు ఏం చేస్తారంటే 5 minutesలో ఎవరు గెలుస్తారు అని బెట్టింగ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో 5 minutesలో బయర్స్ గెలుస్తారా, సెల్లర్స్ గెలుస్తారా? 15 minutesలో బయర్స్ గెలుస్తారా, సెల్లర్స్ గెలుస్తారా? అండ్ ఆల్సో 1 hour టైం ఫ్రేమ్లో బయర్స్ గెలుస్తారా, సెల్లర్స్ గెలుస్తారా అని. సో ఇక్కడ ప్రాబిలిటీ ఏంటి? ప్రాబిలిటీ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సో స్టాక్ మార్కెట్లో ప్రాబిలిటీ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ప్రాబిలిటీ అనేది స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తా. ఓకేనా. ఫస్ట్ ప్రాబిలిటీ అంటే ఎవరు గెలవచ్చు. సో ఇక్కడ ఎన్ని ప్రాబిలిటీస్ ఉంటాయి 5 minutes టైం ఫ్రేమ్లో? ఫస్ట్ 3 minutes సెల్లర్స్ అనేవాళ్ళు ఒక 50 మందిని చంపొచ్చు. కానీ లాస్ట్ 2 minutesలో బయర్స్ 70 మెంబర్స్ని కూడా చంపొచ్చు. ప్రాబిలిటీ ఉంది. సో ఈ ప్రాబిలిటీ కాన్సెప్ట్ని ఎలా చూడాలో నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. సో మీకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.